which is nothing but quadratic form. Quadratic అంటే every term of the given expression is having second degree. అంటే ప్రతి టర్మ్ సెకండ్ డిగ్రీ తోటి కనుక ఉంటే that type of function you are calling it as quadratic form, and that quadratic form you can represent in the matrix notation capital Q equal to X transpose AX. That is the standard formula to represent in the matrix form. That means here X stands for variables matrix and A is nothing but it is a coefficient matrix in which the elements are taken off of the coefficients in the given function except the square terms. అంటే స్క్వేర్ టర్మ్స్ తప్ప మిగతా అన్నిటికీ కోఎఫిషియంట్స్ కి 1/2 అన్నట్టుగా రాసుకుంటూ పోతారు. ఆ మోడల్లో కనుక చేస్తే మీకు డైరెక్ట్గా ఏ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ వస్తుంది. సో వన్స్ యూ నో దట్ వన్ యూ కెన్ డైరెక్ట్లీ క్రియేట్ ద క్వాడ్రాటిక్ ఫామ్. అంటే ఆల్రెడీ క్వాడ్రాటిక్ ఫామ్ ఇస్తే దాన్ని మ్యాట్రిక్స్లో రాయొచ్చు, లేదా ఆల్రెడీ వాళ్ళు మ్యాట్రిక్స్లో ఇచ్చేసి క్వాడ్రాటిక్ ఫామ్ క్రియేట్ చేయమని అన్నారు అనుకోండి, Q equal to X transpose AX అనే ఫార్ములా యూజ్ చేసుకుంటూ యూ కెన్ ఫైండ్ అవుట్ ద క్వాడ్రాటిక్ ఫామ్. And for the given coefficient matrix, depending on the values of the eigenvalues, that quadratic form basically divided into certain types అన్నారు. ఒకవేళ ఆల్ ఐగన్ వాల్యూస్ ఆర్ పాజిటివ్ అంటే గ్రేటర్ దెన్ 0 కనుక వస్తే పాజిటివ్ డెఫినెట్, లెస్ దెన్ 0 వస్తే నెగిటివ్ డెఫినెట్, పాజిటివ్తో పాటు 0 కూడా దాంట్లో ఐగన్ వాల్యూ ఉందనుకోండి యూ కాల్ ఇట్ యాజ్ పాజిటివ్ సెమీ డెఫినెట్, అండ్ నెగిటివ్తో పాటు 0 కనుక ఉంటే నెగిటివ్ సెమీ డెఫినెట్, and if the eigenvalues is the combination of both positive and negative you call it as indefinite అంటారు. అంటే నేచర్ క్యాలిక్యులేషన్ చేయమన్నప్పుడు you just calculate the eigenvalues and depending on that you can decide whether it is positive, negative or positive semi, negative semi or indefinite. అది చెప్తారు. నేను అసైన్మెంట్లో ఇచ్చిన దానికి మీరు మాటికి నన్ను అక్కడ దాంట్లో డౌట్ నన్ను అడగకండి. మీకు ఏదైతే క్లియర్గా అర్థమవుతుందో 1-2 సార్లు ఆ క్వశ్చన్ చదివేసి దానికి మీరు ఆన్సర్ చేసేయండి. ఇక్కడ ఏమవుతుందంటే 4th ప్రాబ్లంలో ఐగన్ వెక్టార్స్ కూడా అడిగారు సార్, అందులో లాంబ్డా వాల్యూస్ డెసిమల్లో వస్తున్నాయి అంటే మీరు తప్పు చేశారు. అక్కడ ఏదో 514 మీరు ఏదో క్యాలిక్యులేషన్లో తప్పు చేస్తే లేదా ప్రాబ్లం తప్పు రాసుకుంటేనే అలా వాల్యూస్ వస్తాయి. ఒక్కసారి మళ్ళీ ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకోండి, దాన్ని బట్టేసి మీరు చెప్పేయచ్చు. నో సార్, పాయింట్స్ లోనే వస్తుంది సార్. 4th ప్రాబ్లం అమ్మా, థర్డ్ సార్. ఇక్కడ నాకు ఇక్కడ రూల్ నెంబర్ 514 అనే వాళ్ళు 4th ప్రాబ్లం అని అన్నారు. థర్డ్ ప్రాబ్లంలో వాట్ ఈస్ ద థర్డ్ ఎలిమెంట్ దేర్? థర్డ్ ప్రాబ్లంలో థర్డ్ ఎలిమెంట్, థర్డ్ రోలో థర్డ్ ఎలిమెంట్, థర్డ్ రోలో థర్డ్ ఎలిమెంట్ ఏం రాసుకున్నారు? మంచిగా చూడండి, -13 వస్తుందమ్మా. రాట్లేదు సార్. సరే, నా దగ్గర అయితే ఆన్సర్లు ఉన్నాయి దానికి సంబంధించినవి. ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేయండి, లేదు అని అంటే నేను ఒకసారి ఈవినింగ్ మళ్ళీ వెళ్ళిన తర్వాత ఒకసారి చూస్తాను. 100% అయితే ప్రాబ్లం అయితే లేదమ్మా, నేను ఒకసారి చూసి మళ్ళీ మీకు చెప్పేస్తానులేండి. ఓకే, అట్లాంటివి ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే కొంచెం పక్క పెట్టేయండి, మిగతా వాటిని చేసేయండి. సో డెసిమల్స్లో వచ్చాయి అని అంటే జనరల్గా ఐగన్ వెక్టార్స్ అనేది అడగరు. ఐగన్ వెక్టార్స్ అడిగారు అంటే ఇట్ షుడ్ బి ఇన్ ఇంటీజర్స్ ఓన్లీ, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో చూద్దాం, మీరు అక్కడ ఐగన్ వెక్టార్స్ కూడా అడిగారు అని అంటే డెసిమల్లో ఎందుకు వస్తుందో ఒకసారి నేను చెక్ చేస్తాను, వాల్యూస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకుంటే సరిపోతుంది అక్కడ. ఓకే, నౌ యూ టేక్ ద లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ ఆఫ్ యువర్ సెకండ్ యూనిట్. మనకి దీంట్లో ఇవాళ మనకు అసైన్మెంట్లో కూడా కొన్ని కవర్ అవుతున్నాయి ఇక్కడ. సో దీనికి సంబంధించింది చూద్దాం, నేను చెక్ చేస్తానులేండి, ఈవినింగ్ చెక్ చేసి మళ్ళీ మీకు ఆన్సర్ ఇస్తాను. సో యూ మేక్ ద సైడ్ హెడింగ్, ఇట్ ఈస్ నార్మల్ ఆర్ యూ కెన్ సే దట్ కెనానికల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫార్మ్ బై ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్. సైడ్ హెడింగ్, యు ఆర్ రిప్రజెంటింగ్ ద క్వాడ్రాటిక్ ఫార్మ్ ఇన్ ద నార్మల్ ఫార్మ్. ఈ నార్మల్ ఫార్మ్ అనగానే మనం ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో నార్మల్ ఫార్మ్ గురించి రాసాం. నార్మల్ ఫార్మ్ అని అంటే you are applying row and column operation so that you are converting into purely identity matrix or identity matrix with extra 0 row 0 column or both. ఆ మోడల్లోకి కనుక కన్వర్ట్ చేస్తే you are calling it as normal form అని అన్నారు. But here you are not applying such type of operations. The given quadratic form you are representing in the normal form.
నార్మల్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తున్నారు. యు ఆర్ యూజింగ్ ఏ టెక్నిక్ ఈజ్ నథింగ్ బట్ ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ టెక్నిక్ అప్లై చేసుకుంటూ యు ఆర్ కన్వర్టింగ్ ద క్వాడ్రాటిక్ ఫామ్ ఇన్ ద నార్మల్ ఫామ్. నార్మల్ ఫామ్ అన్నా కెనానికల్ ఫామ్ అన్నా ఒకటే. సో ఒక్కసారి నేను ప్రొసీజర్ ఇస్తాను అండ్ లాటర్ ఆన్ వి డైరెక్ట్లీ ఎంటర్ ఇన్ టు యువర్ ప్రాబ్లమ్స్. సో యు రైట్ డౌన్, సైడ్ హెడ్డింగ్ రాసేసి సైడ్ హెడ్డింగ్లో దాంట్లో నేను ప్రొసీజర్ రాస్తున్నానమ్మా. యూ రైట్ డౌన్ స్టెప్ నెంబర్ 1. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ స్టెప్ నెంబర్ 1. స్టెప్ 1 నోట్స్లో రాసేయండి. రిప్రజెంట్ ఇప్పుడు కనిపిస్తుందా? నో సార్. కనిపిస్తుంది. అదేంటి ఎక్కడైతే షేర్ అవుతుందమ్మా, ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. Is it okay now? నో సార్. మళ్ళీ ఒకసారి షేర్ చేయండి సార్. షేర్ చేశాను, ఆఫ్ చేసి మళ్ళీ షేర్ చేశాను. సరే ఒక్క నిమిషం ఆగండి. ఓకే, లైన్లో ఉన్నారా ఇప్పుడు? ఇప్పుడు వస్తుంది చూద్దాం. మొత్తం బయటకు వచ్చి మళ్ళీ చేశాను. ఓకే అమ్మా, ఇప్పుడు చూడండి. ఓకే సార్. ఓకే రైట్.
So second step, find the eigenvalues and eigenvectors of capital A. Find the eigenvalues and eigenvectors of capital A. So second step lo you are just calculating eigenvalues and eigenvectors. Next, third step. Step number 3. Step 3. Find the diagonal matrix. Find the diagonal matrix. Find the diagonal matrix capital D and modal matrix capital P. How to calculate the diagonal matrix? మనకు వచ్చిన ఐగన్ వాల్యూస్ ని డైరెక్ట్ గా డయాగోనల్ లో రాస్తే సరిపోతుంది. మోడల్ మ్యాట్రిక్స్ అంటే ఐగన్ వెక్టార్స్ ని మాత్రమే దాంట్లో రాస్తారు. సో స్టెప్ నెంబర్ 4. స్టెప్ 4. Find the normal form. Find the normal form of the given quadratic form by so you are using a formula y transpose capital dy, where capital Y is the new variables matrix. New variables matrix. You are just calculating y transpose dy, which is nothing but a normal form of your given quadratic form. Step number 5, fifth step. Find the orthogonal transformation. Find the orthogonal transformation by you are using a formula that capital X equal to ఇక్కడ రెండు లైన్లు ఇట్లా పెట్టేసి క్యాపిటల్ P రాసి ఇక్కడ క్యాపిటల్ Y అని రాస్తారు. వేర్ ఆ రెండు లైన్స్ అంటే దాని అర్థం ఏంటంటే రెండు లైన్స్ క్యాపిటల్ P రాసి రెండు లైన్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ నార్మలైజ్డ్ మోడల్ మ్యాట్రిక్స్ అంటారు. నేను ప్రాబ్లం చేసేటప్పుడు చెప్తాను ఎట్లా రాయాలన్నది. నార్మలైజ్డ్ మోడల్ మ్యాట్రిక్స్. So this is about your complete procedure of normal form of a quadratic form by orthogonal transformation. రాజేశ్వరి వింటున్నావా? వింటున్నా సార్. ఓకే, స్క్రీన్ అయితే కనబడుతుంది కదా? కనిపిస్తుంది సార్. ఓకే, డన్. సో ఏం లేదు, మనకు ఒక క్వాడ్రాటిక్ ఫామ్ ఇస్తారు. జస్ట్ యూ రైట్ డౌన్ ఇన్ ద మ్యాట్రిక్స్, దెన్ యూ ఆర్ క్యాలిక్యులేటింగ్ అగైన్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్. Then you are constructing diagonal matrix and model matrix. దాన్ని యూజ్ చేసుకుంటూ నార్మల్ ఫామ్ ఈజ్ నథింగ్ బట్ y ట్రాన్స్పోజ్ dy, ఆ ఫామ్లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా వస్తుందంటే x ఈక్వల్ టు నామ్ ఆఫ్ p ఇంటూ y అన్నట్టు. ఆ నామ్ అనేది ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తారన్నది ఒక ప్రాబ్లం చేస్తే మీకు ఐడియా వస్తుంది. నౌ యూ రైట్ డౌన్ ద ఫస్ట్ ప్రాబ్లం. గ్యారంటీగా ఇది లాంగ్ ఆన్సర్లో వస్తుందమ్మా, కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ ద ప్రొసీజర్. రెడ్యూస్, ఇది ఆల్రెడీ నేను అసైన్మెంట్లో కూడా ఇచ్చాను. రెడ్యూస్ ద క్వాడ్రాటిక్ ఫామ్ 3x square plus 2y square plus 3z square minus 2xy minus 2yz into the normal form
into the normal form by ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్. మనకి సిలబస్లో ఇది ఒకటే ఉంది, బై ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్. సో యు ఆర్ కన్వర్టింగ్ ఇంటూ నార్మల్ ఫామ్ బై అప్లయింగ్ ద టెక్నిక్ ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్. నార్మల్ ఫామ్ అనగానే మళ్ళీ మ్యాట్రిక్స్కి వెళ్ళకండి, ఇక్కడ మ్యాట్రిక్స్ అనేది కాదు, ఒక క్వాడ్రాటిక్ ఫామ్ని నార్మల్ ఫామ్కి కన్వర్ట్ చేస్తున్నారు. రైట్, సొల్యూషన్లో రాసేయండి అమ్మా. లెట్ ఐఎమ్ సపోజింగ్ క్యాపిటల్ క్యూ ఈక్వల్ టు మనకి ఇచ్చిందాన్ని రాస్తున్నాను, 3x² ప్లస్ 2y² ప్లస్ 3z² minus 2xy minus 2yz. Is it a quadratic form? Deekshita, quadratic form amma idi. Endukante each and every term is nothing but second degree toti undi kabatti definitely you can say that it is quadratic form. It is quadratic form. Next line lo representing in the matrices, capital X equal to, so how many variables are there in your given quadratic form? 3 x y z. Column matrix రాయాలి ఎప్పుడైనా కానీ. Then X transpose row matrix అవుతుంది, x y z. Then you are constructing A matrix. మీకు ఒక క్లూ చెప్పాను, ఏ మ్యాట్రిక్స్ రాసేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ముందు వేరియబుల్స్ రాయండి XYZ, దాని తర్వాత ఇట్లా టాప్ సైడ్లో కూడా XYZ అని రాస్తారు, ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు కాంబినేషన్లో చూడండి, x ఇంటూ ఎక్స్ అంటే x² కోఎఫిషియంట్ రాయాలి 3. దాని తర్వాత XY ఉంది, XYకి సంబంధించిన కోఎఫిషియంట్లో హాఫ్ రాయాలమ్మా, సో -2/2. Then XZ combination. What is the XZ combination? There is no XZ combination, so you are writing it as 0. Next, YX combination. So it is again -2/2. Then Y² combination. So you are getting it is directly 2. YZ combination. So -2/2. ఒక స్క్వేర్ టర్మ్కి డైరెక్ట్గా కోఎఫిషియంట్ రాయండి. ZX కాంబినేషన్, దెర్ ఈస్ నో ZX, హియర్ ఇట్ ఈస్ 0. అండ్ ZY కాంబినేషన్ -2/2. Z² కాంబినేషన్, సో ఇట్ ఈస్ 3. ఏం లేదు, దానికి స్క్వేర్ వాటిని యాజ్ ఇట్ ఈస్గా ఉంచి మిగతా వాటిని కొంచెం సింప్లిఫై చేస్తారు. సో వాట్ అబౌట్ దిస్ వాల్యూ? డైరెక్ట్గా నేను మ్యాట్రిక్స్ రాస్తున్నా. సో ఆన్సర్ ఈస్ 3 -1 0. ఇది -1 2 -1 0 -1 3. ఇది డెఫినెట్గా సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుందమ్మా. కావాలంటే ఒకసారి చెక్ చేయండి, ఎప్పుడైనా రాయగానే ఒకసారి చెక్ చేసుకోండి అది సిమెట్రిక్ అవుతుందా లేదు. సిమెట్రిక్ అంటే దాని అర్థం ఏంటి? మీరు రోస్ అండ్ కాలమ్స్ని ఇంటర్చేంజ్ చేసినా యూ విల్ గెట్ ద సేమ్ మ్యాట్రిక్స్ అన్నట్టు, అది గ్యారెంటీగా సిమెట్రిక్ అవుతుంది. ఓకేనా? సో దేర్ ఫోర్ Q equal to that you are writing as X transpose AX. ఈ కాంబినేషన్లో రాస్తారు. మీరు అలా సబ్స్టిట్యూట్ కనుక చేసేది ఉంటే డైరెక్ట్లీ యూ విల్ గెట్ యువర్ గివెన్ క్వాడ్రాటిక్ ఫామ్. నెక్స్ట్ లైన్లో ఇప్పుడు ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ద ఐగన్ మ్యాట్రిక్స్ ఈజ్ A minus lambda I. సో నేను డైరెక్ట్గా రాస్తున్నానమ్మా, A minus lambda I, 3 minus lambda, -1 0 -1 2 minus lambda, -1 0 -1 3 minus lambda. సో డైరెక్ట్గా నేను ఐగన్ మ్యాట్రిక్స్ రాశాను. దెన్ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. సో ద ఐగన్ ఈక్వేషన్ లేదా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ద ఐగన్ ఈక్వేషన్ ఈస్ determinant of A minus lambda I that is equal to 0. So this implies determinant 3/3 కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ 3 minus lambda, దాన్ని AD minus BC తోటి రాస్తారు. 2 minus lambda into 3 minus lambda -1 అవుతుంది. సెకండ్ది మైనస్ రాయాలి, సో ఆల్రెడీ ప్లస్ మైనస్ ఉంది కాబట్టి +1 అవుతుంది. రో కాలం ఎలిమినేషన్ చేస్తే
-1 into 3 minus lambda and it is plus 0 అవుతుంది. అట్లాగే లాస్ట్ది ప్లస్ 0 ఇంటూ ఏడి మైనస్ బీసీ అంటే 1 మైనస్ అది 0 అవుతుంది. ఇట్ ఈస్ ఓవరాల్ ఈక్వల్ టు 0. సో డూ ద సింప్లిఫికేషన్ ఫస్ట్. 3 minus lambda. So if I do the multiplication, it becomes 6 minus 2 lambda minus 3 lambda plus lambda square minus 1 and plus 1 into this becomes minus 3 plus lambda and that is overall it is 0. It is equal to 0. Just you are doing the simplification. So ఇప్పుడు ఒక్కసారి ఏమవుతుందో చెక్ చేయండి. So this implies 3 minus lambda you are keeping as it is. Then simplify చేస్తే lambda square minus 5 lambda it is plus 5 అవుతుందమ్మా, ఇది plus 5. దాని తర్వాత దాన్ని సింప్లిఫై చేస్తే ఇట్ ఈస్ -3 ప్లస్ ల్యాండా దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఓకే చేయండి, మీరు మామూలుగా చేసుకుంటూ వెళ్ళండి, ఏం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు నేను డైరెక్ట్ మళ్ళీ మల్టిప్లై చేస్తున్నా. 3 lambda స్క్వేర్ మైనస్ 15 lambda ప్లస్ 15, దాని తర్వాత మైనస్ lambda క్యూబ్ ప్లస్ 5 lambda స్క్వేర్, దాని తర్వాత మైనస్ 5 lambda, ఇది -3 ప్లస్ lambda దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు నేను హైయెస్ట్ దాంతో కనుక రాస్తే మైనస్ lambda క్యూబ్, దాని తర్వాత lambda స్క్వేర్లలో 3 ఉంది, ఇక్కడ 5 ఉంది, అంటే 8 lambda స్క్వేర్, దాని తర్వాత ఓన్లీ lambda 15 ఉంది, ఇక్కడ 5 ఉంది, 20 ఇది. సో -19 lambda, దాని తర్వాత కాన్స్టెంట్ టర్మ్ 15 - 3 అంటే +12 ఈక్వల్ టు 0. Or I can write lambda cube minus 8 lambda square plus 19 lambda minus 12 equal to 0. So you can use your calculator to find out the roots. ఏమొచ్చాయి? 143 sir. 143. Right, 143. So you are getting the eigen values are 1 4. అంటే అన్ని డిస్టింక్ట్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా. ఒకవేళ మనకి డిస్టింక్ట్ కాకుండా 2a వాల్యూస్ వచ్చాయి అని అంటే ఏదో ఒకటి రూట్ రిపీట్ అయి ఉంటుంది. యూ కెన్ యూజ్ యువర్ సింథటిక్ డివిజన్ అక్కడ. సో ఇక్కడ మనకు అవసరం లేదు, డైరెక్ట్లీ యూ ఆర్ గెటింగ్ 3 రూట్స్. సో ఆఫ్టర్ గెటింగ్ ద ఐగన్ వాల్యూస్, దేర్ ఫోర్ ద ఐగన్ వెక్టార్స్ యూ ఆర్ క్యాలిక్యులేటింగ్ ద ఐగన్ వెక్టార్స్ are calculated by, so you are using a formula a minus lambda I into x equal to 0. So this implies, direct రాస్తున్నా నేను, a minus lambda మనం ఆల్రెడీ చేసాం అక్కడ. సో ఇట్ ఈస్ 3 minus lambda minus 1 0, అదే ఉందా చూడండి, -1 2 minus lambda it is -1, నెక్స్ట్ 0 -1 3 minus lambda. రాజేశ్వర్ కరెక్ట్ అనమ్మా ఇది? కరెక్టే సార్. ఎక్స్ మ్యాట్రిక్స్ అంటే హౌ మెనీ వేరియబుల్స్ యు ఆర్ రైటింగ్ హియర్? 3/3 కాబట్టి మనకు 3 వేరియబుల్స్ రాయాలి, x1 x2 x3, దట్ ఈస్ ఈక్వల్ టు 0. యూ మేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు యు ఆర్ సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్. సో ఫర్ lambda ఈక్వల్ టు ఫస్ట్ వాల్యూ 1 ఫ్రమ్ ద ఈక్వేషన్ నెంబర్ 1 డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. lambda ఈక్వల్ టు 1 కనుక రాస్తే, సో వాట్ ఆర్ ద వాల్యూస్ యూ ఆర్ గెటింగ్ ఇన్ ద మ్యాట్రిక్స్? lambda ఈక్వల్ టు 1 రాస్తే 2 అవుతుంది, -1 0, ఇది -1, lambda ఈక్వల్ టు 1 రాస్తే 1, ఇది -1 0 -1, lambda ఈక్వల్ టు 1 రాస్తే 2. సో దిస్ ఈస్ మల్టిప్లైడ్ బై x1 x2 x3, it is equal to 0. Now you are creating the equations ఇప్పుడు క్రియేట్ చేయాలి. సో దిస్ ఇంప్లైస్ ఏమేమి వస్తాయి? 2x1 మైనస్ x2, అది 0 కాబట్టి ఇట్ ఈస్ ఈక్వల్ టు 0. అట్లాగే నెక్స్ట్ ఇది -x1 ప్లస్ x2 మైనస్ x3 ఈక్వల్ టు 0. ఇంకొకటి 0x1 మైనస్ x2 ప్లస్ 2x3 ఈక్వల్ టు 0. సో యూ జస్ట్ సపోజ్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ ఇది 2 అనుకోండి, ఇది 3 అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ 4. ముందు ఈ 3 ఈక్వేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయా సేమ్ ఉన్నాయా అన్నది చూడండి. సేమ్ ఉన్నాయా డిఫరెంట్గా ఉన్నాయమ్మా రాజేశ్వరి? డిఫరెంట్ సార్.
అన్ని డిఫరెంట్గానే కనబడుతున్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే ఒక్కొక్క దాంట్లోంచి మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటూ పోతాం. నేనేం చేస్తాను అని అంటే ఈక్వేషన్ నెంబర్ 2 తీసుకోండి ఈజీగా ఉండడానికి. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 డైరెక్ట్గా x2 ఈక్వల్ టు ఏమవుతుంది 2x1 అవుతుంది. x2 ఈక్వల్ టు 2x1 అండ్ దట్ యూ కెన్ సబ్స్టిట్యూట్ ఇన్ యువర్ ఫోర్త్ ఈక్వేషన్ ఈజీ అనుకుంటాను, లేదా ఫోర్త్లోనే సబ్స్టిట్యూట్ చేయండి. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 4 నేను 4లో రాస్తున్నా ఎందుకంటే 2 వేరియబుల్సే ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ -2x1 అవుతుంది ప్లస్ 2x3 అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. బాబు ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇంతకుముందు నేను x2 ఈక్వల్ టు x1లలో రాశాను, ఇప్పుడు కూడా x3ని x1లలోనే రాసేయండి. సో ఇప్పుడు x3ని x1లలో రాయాలంటే ఈ 2 కామన్ తీసేస్తే మనకు మిగిలింది ఏంటి -x1 ప్లస్ x3 ఈక్వల్ టు 0. దీంట్లోంచి ఏమవుతుంది x3 ఈక్వల్ టు x1. చూడండి జాగ్రత్తగా, నేను x2ని x1లో రాశాను, x3ని కూడా ఇప్పుడు x1లో రాశాను. మనకు తెలియంది ఏంటి అని అంటే ఈ x1 అనేది తెలియదు. సో అందుకని నేను ఏం చేస్తానంటే లెట్ x1 ఈక్వల్ టు k అని అంటాను. అప్పుడు ఏమవుతుంది x2 ఈక్వల్ టు 2x1 అన్నాం కాబట్టి ఇట్ బికమ్స్ 2k. అట్లాగే x3 ఈక్వల్ టు x1 అన్నాం కాబట్టి ఇట్ ఈస్ ఈక్వల్ టు k అవుతుంది. So directly now you can substitute in your vector. So therefore capital X equal to x1, x2, x3. So you are substituting x1 ante k and x2 is 2k and x3 is k. So దీంట్లోంచి మనకి k గనక కామన్ తీస్తే 1 2 1. So first eigenvector is over, మనకు ఫస్ట్ ది అయిపోయింది. Now similarly you go for the next one. What is the next eigenvector? మనకి ఏమున్నాయమ్మా 1 4 3 అన్నారు కదా. నెక్స్ట్ you are substituting for lambda equal to 4. For lambda equal to 4 from the equation number 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసి చూడండి. సో ఏమవుతాయి అన్నది కావాలి మనకి. సో డైరెక్ట్గా మనకి ఇక్కడ ఈక్వేషన్ 1 ఏముంది ఆల్రెడీ మనం చేసాం 3 మైనస్ లాంబ్డా అని అన్నారు. అమ్మ ఒక్కసారి చెప్పమ్మా, లాంబ్డా ఈక్వల్ టు 4 రాస్తే ఏమేం -1 0 -1 రైట్. అగైన్ మళ్ళీ 3 వేరియబుల్స్ కాబట్టి x1 x2 x3. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 0. మళ్ళీ క్రియేట్ చేసేయండి. సో -x1 -x2 equal to 0. This is one equation. -x1 -2x2 -x3 equal to 0. దాని తర్వాత -x2 -x3 equal to 0. ఆల్రెడీ మనం ఇంతకుముందు 2 3 4 ఈక్వేషన్స్ అన్నాం కాబట్టి ఇది 5 అనండి, ఇది 6 అనండి, హియర్ ఇట్ ఈస్ 7 ఈక్వేషన్. మొత్తం అన్ని డిఫరెంటా సేమ్ ఉన్నాయా చూడండి. అన్ని డిఫరెంటా సేమ్ ఉన్నాయమ్మా? డిఫరెంట్. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ ఒక దాంట్లోంచి తీసుకుంటాను. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 5 అక్కడ మైనస్ తోటి కనుక రాస్తే ఓన్లీ ఏమవుతుంది -x1 is equal to x2 అవుతుంది, లేదా దాంట్లో నుంచే x1 ఏమవుతుంది -x2 అవుతుంది. బెస్ట్ ఒక x1 అయిపోయింది. సో దాన్ని తీసుకెళ్ళి ఏదైనా ఒక ఈక్వేషన్లో మళ్ళీ రాసేయండి. నేను ఏం చేస్తాను, మీ ఇష్టం ఏదైనా ఒక దాంట్లో రాయండి. సపోజ్ నేను 6th ఈక్వేషన్లో రాశాను ఫ్రమ్ 6, లేదా మీరు 7thలో రాసిన అక్కడ x2 ఉంది, x1 లేదు. సో అప్పుడు 6th ఈక్వేషన్లో ఏమవుతుంది -x1 అంటే -x1 అంటే -x2 -2x2 -x3 ఈక్వల్ టు 0, లేదా దీంట్లోంచి +x2 -2x2 అంటే -x2 -x3 ఈక్వల్ టు 0, లేదా దాంట్లోంచి మనకేమవుతుందమ్మా ఇంతకుముందు చూడండి x1ని x2లలో రాసాం, ఇప్పుడు వచ్చే ఆన్సర్ని కూడా x2లలో రాయండి. అంటే x3 ఈక్వల్ టు ఏమవుతుంది -x2. అంటే ఇప్పుడు x1 x2లలో x3ని x2లలో రాసాం. సో ఇక్కడ x2 మనకు తెలియదు కాబట్టి లెట్ x2 ఈక్వల్ టు k. సో దేర్ ఫోర్ అప్పుడు x1 is equal to -x2 అన్నాం కాబట్టి ఇది -k అవుతుంది. x3 ఈక్వల్ టు మళ్ళీ -x2 అన్నాం కాబట్టి -k. సో దేర్ ఫోర్ యు ఆర్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ యువర్ వెక్టార్ x1 x2 x3.
సో x1 అంటే మనకి -k, x2 k, x3 -k. దాంట్లోంచి నేను k గనక కామన్ తీస్తే -1 1 1 అన్నట్టు -1 అని వస్తుంది. కరెక్టే కదమ్మా? -1 1 -1. ఎవరు ఇక్కడ రూల్ నెంబర్ 31 మరి తప్పు రాశారు. ఓకే, ఇది అయిపోయింది. ఏది lambda equal to 4 అయిపోయింది. సిమిలర్లీ one more lambda is there. What is the next lambda value? For lambda equal to 3. So from the equation number 1, amma lambda equal to 3 substitute చేయి equation 1 లో. 0 minus నేను డైరెక్ట్ మ్యాట్రిక్స్ రాస్తున్నా. 0 -1 -1 0 0 -1 -1 0 -1 0. Again 3 variables x1 x2 x3 that is equal to 0. మళ్ళీ దీన్ని సింప్లిఫై చేస్తారు. సో డైరెక్ట్గా -x2 ఈక్వల్ టు 0 ఒకటి వస్తుంది, -x1 -x2 -x3 ఈక్వల్ టు 0 ఒకటి, ఇంకొకటి -x2 ఈక్వల్ టు 0 ఒకటి వస్తుంది. సో ఈ ఫస్ట్ది లాస్ట్ది రెండు సేమ్ ఉన్నాయి. సో మనకి మిగిలింది మధ్యలో ఒకటే ఉన్నది, అంటే రెండే ఈక్వేషన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఆల్రెడీ మనం ఇంతవరకు ఎన్ని ఈక్వేషన్స్ తీసుకున్నాం? మనకి 7 ఈక్వేషన్స్ అయ్యాయి కాబట్టి సో దీన్ని 8 అనుకోండి, అండ్ ఇయర్ ఇట్ ఈస్ 9. అది ఆల్రెడీ కిందిది కూడా 8 ఈక్వేషనే. సో ఫ్రమ్ 8 ఈక్వేషన్ యు ఆర్ గెటింగ్ x2 ఈక్వల్ టు 0. అది తీసుకెళ్ళి 9లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫ్రమ్ 9th ఈక్వేషన్, వేరే ఛాన్స్ లేదు. x2 0 కనుక రాస్తే -x1 -x3 అవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో దాంట్లో నుంచి ఓన్లీ x1 ఈక్వల్ టు -x3. x2 మాత్రం మనకు వాల్యూ తెలుసు, x1 ఈక్వల్ టు అని x3లో రాశారు, కానీ x3 మనకు తెలియదు కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏమనుకుంటాం, లెట్ x3 ఈక్వల్ టు k అనుకోండి. సో దేర్ ఫోర్ x1 ఈక్వల్ టు -x3 అన్నారు, సో ఇట్ బికమ్స్ -k అవుతుంది. సో దేర్ ఫోర్ యువర్ x మ్యాట్రిక్స్ ఈస్ x1 x2 x3. సో x1 అంటే మనకి x1 వాల్యూ -k అన్నారు, అండ్ x2 వాల్యూ 0, x3 వాల్యూ మనకు వచ్చేసి k వాల్యూ. దాంట్లో వచ్చి నేను k కనుక కామన్ తీస్తే -1 0 1. ఇది దానికి సంబంధించిన వాల్యూస్ ఇవి. సో దేర్ ఫోర్ ఇప్పుడు ఏమని రాస్తారు, ద ఐగన్ వాల్యూస్ ఆర్ ఏమేమి వచ్చాయమ్మా, 1 4 3. దాని తర్వాత ద ఐగన్ వెక్టార్స్ ఆర్ ఏవైతే వచ్చాయో ఆ వెక్టార్సే రాయాలి. సో ఫస్ట్ ఐగన్ వెక్టార్స్ ఏమొచ్చాయమ్మా, ఫస్ట్ దానికి 1 2 1. నెక్స్ట్ 4కి ఏదైతే వచ్చిందో 4దే రాయాలి. వాట్ ఈస్ ద 4 వాల్యూ? 4 ఐగన్ వెక్టర్ కి -1 1 -1. అక్కడ ఏ ఆర్డర్ అయితే రాశారో అదే ఆర్డర్ లో వెక్టార్స్ రాయాలి. 3కి -1 0 1 అట్లా అదే ఆర్డర్ లో రాశారు. సో వీ హ్యావ్ టోటల్లీ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్. సో దేర్ ఫోర్ నౌ యు ఆర్ క్రియేటింగ్ ద డయాగోనల్ మ్యాట్రిక్స్ D. దిస్ ఇస్ ద డయాగోనల్ మ్యాట్రిక్స్. ఎట్లా రాస్తారు అంటే దీనికి ఇంకొక పేరు ఉందమ్మా, స్పెక్ట్రల్ మ్యాట్రిక్స్ అని అంటారు. సో మనకి ఓన్లీ డయాగోనల్ ఎలిమెంట్సే ఉండాలి, అంటే ఐగన్ వాల్యూస్ తోటి రాయండి. 1 0 0 0 4 0 0 0 3 ఓన్లీ ఐగన్ వాల్యూసే ఉంటే దాన్ని డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటారు. నెక్స్ట్ P, ఇట్ ఈస్ ద మోడల్ మ్యాట్రిక్స్. ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఓన్లీ ఐగన్ వెక్టార్స్. ఫస్ట్ ఐగన్ వెక్టర్ 1 2 1, నెక్స్ట్ -1 1 -1, నెక్స్ట్ -1 0 1. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మోడల్ మ్యాట్రిక్స్ అంటారు. సో ఇప్పుడు మనకు అన్నీ వచ్చేసాయి, డయాగోనల్ మ్యాట్రిక్స్ వచ్చేసింది, మోడల్ మ్యాట్రిక్స్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు అడిగింది ఏంటి అంటే నార్మల్ ఫామ్ ఒకటి క్యాలిక్యులేషన్ చేయాలి. సో దేర్ ఫోర్ నార్మల్ ఫామ్ యాజ్ పర్ ద ప్రొసీజర్ ఈజ్ గివెన్ బై the formula is y transpose dy అని ఒక ఫార్ములా ఇచ్చాను నేను యాజ్ పర్ ద ప్రొసీజర్, y transpose dy.
సో నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ y అంటే ఏంటి అని అంటే న్యూ వేరియబుల్స్ అమ్మ. ఇంతకుముందు ఎక్స్ మ్యాట్రిక్స్ని మనం హౌ మెనీ వేరియబుల్స్ వీ హ్యావ్ టేకెన్ 3 వేరియబుల్స్ కదా. సేమ్ అట్లాగే y వేరియబుల్లో కూడా న్యూ వేరియబుల్స్ 3 తీసుకోవాలి. ట్రాన్స్పోజ్ అంటున్నారు కాబట్టి నేను ఏమని రాస్తానంటే y1 y2 y3 ఇది ట్రాన్స్పోజ్ అన్నట్టు. డి మ్యాట్రిక్స్ అట్లాగే రాయండి 1 0 0 0 4 0 0 0 3. దెన్ y అంటే ఎప్పుడైనా మ్యాట్రిక్స్ వేరియబుల్స్ మ్యాట్రిక్స్ కాబట్టి కాలం రాయాలి. సో y1 y2 y3 ట్రాన్స్పోజ్ అయితే రో అవుతుంది. నేను ఎలా మల్టిప్లై చేస్తానంటే మీకు ఒక క్లూ చెప్తున్నాను చూడండి. డైరెక్ట్ మూడింటిని కలిపేసి నేను ఒకటేసారి మల్టిప్లై చేస్తా. టేక్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్, ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ద సెకండ్ మ్యాట్రిక్స్, ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ద థర్డ్ మ్యాట్రిక్స్. ఏమవుతుంది y1 1 y1. సో దట్ యు ఆర్ గెటింగ్ y1 స్క్వేర్ అవుతుంది. మల్టిప్లై చేస్తున్నా. ప్లస్ అని చెప్పేసి సెకండ్ ఎలిమెంట్ సెకండ్ డయాగోనల్ సెకండ్ ఎలిమెంట్ ఏమవుతుంది అది 4y2 స్క్వేర్ అవుతుంది. అట్లాగే ప్లస్ థర్డ్ ఎలిమెంట్ థర్డ్ డయాగోనల్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్. సో టోటల్ యు ఆర్ గెటింగ్ 3y3 స్క్వేర్ అని వస్తుంది. ఈజీ అన్నట్టు. ఒకవేళ మీకు అంత డౌట్ అనిపిస్తే ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేసి దాని తర్వాత దీన్ని మల్టిప్లై చేయాలి. ఎనీహౌ యు ఆర్ గెటింగ్ ద సేమ్. ఎగ్జామినేషన్లో ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ సెకండ్ సెకండ్, థర్డ్ థర్డ్ థర్డ్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ నార్మల్ ఫార్మ్ ఆఫ్ యువర్ గివెన్ క్వాడ్రాటిక్ ఫార్మ్. దీని తర్వాత ఇంకొకటి ఉంది అడిగారు. అండ్ ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్, ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ గివెన్ బై వాళ్ళు ఒక ఫార్ములా ఇచ్చారు మనకి. ఏంటమ్మా ఫార్ములా అది? x ఈక్వల్ టు నామ్ ఆఫ్ p ఇంటూ y. అక్కడ నామ్ అని రాస్తారు. నామ్ NORM దాన్ని నామ్ అని అంటారు. నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు నేను ఏమని రాస్తానో చూడండి. ఎక్స్ మ్యాట్రిక్స్ అంటే మనకి x1 x2 x3 3 వేరియబుల్స్. దిస్ ఈజ్ ఈక్వల్ టు అమ్మ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి, ఇది కొంచెం డేంజర్గా ఉంటుంది. ఈ p మ్యాట్రిక్స్ ఏముందో చూడండి. వాట్ ఈజ్ యువర్ p మ్యాట్రిక్స్? మనకి p మ్యాట్రిక్స్ ఏముందమ్మా? ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది? p మ్యాట్రిక్స్ 1 అని ఉంది ఫస్ట్ ఎలిమెంట్. సో ఇక్కడ ఈ ఫస్ట్ కాలం మాత్రమే చూడండి మీరు. ఫస్ట్ కాలం. సో అక్కడ ఏమవుతుందంటే ఓన్లీ ఫస్ట్ కాలంనే చూస్తారు. నేను జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇక్కడ నేను ఫస్ట్ది రాస్తున్నా. ఫస్ట్ ఎలిమెంట్ రాసి ఇక్కడ 1 డివైడెడ్ బై అని రాసి అండర్ రూట్ ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ని స్క్వేర్ చేయండి. అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. ఇది ఫస్ట్ ఎలిమెంట్ అవుతుంది. అట్లాగే సెకండ్ ఎలిమెంట్కి వస్తున్నాను. -1 డివైడెడ్ బై ఆ సెకండ్ కాలంలో ఉన్న వాటినే స్క్వేర్ చేస్తారు. అండర్ రూట్ ఆఫ్ -1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ -1 స్క్వేర్. అర్థమవుతుందమ్మా? ఓన్లీ కాలంనే. అట్లాగే థర్డ్ దానికి రండి. -1 డివైడెడ్ బై ఆ థర్డ్ కాలంనే చూడండి. థర్డ్ కాలం అంటే అండర్ రూట్ ఆఫ్ -1 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. లాజిక్ అర్థమవుతుందా అమ్మా రాజేష్ గారు? అట్లాగే సెకండ్ ఎలిమెంట్ చూడండి. ఇప్పుడు సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది? 2 డివైడెడ్ బై ఆ కాలంలో ఉన్న వాటినే చూడండి. ఆ కాలంలో అంటే అండర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. అట్లాగే సెకండ్ ఎలిమెంట్ 1 డివైడెడ్ బై ఆ కాలంనే చూడండి. -1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్. అట్లాగే థర్డ్ చూడండి. 0 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ -1 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. అట్లాగే థర్డ్ ఎలిమెంట్కి వెళ్తారు. థర్డ్ దాంట్లోకి చూడండి. థర్డ్ది ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది? 1 ఉంది. సో 1 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. ఆ కాలంలో ఉండే ఎలిమెంట్స్నే స్క్వేర్ చేసుకుంటూ పోండి. నెక్స్ట్ది -1 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ -1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ -1 స్క్వేర్. అట్లాగే లాస్ట్ది 1 డివైడెడ్ బై ఓన్లీ ఆ రూట్ ఆ కాలమే చూడండి. సో అండర్ రూట్ ఆఫ్ -1 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. సో ఇది మొత్తం మ్యాట్రిక్స్ అన్నట్టు. ఇది మొత్తం. దీన్ని మనం నార్మలైజ్డ్ అని అంటారు. సో ఇంటూ ఇంకా y అని ఉంది. y అంటే మనకి
న్యూ వేరియబుల్స్ మ్యాట్రిక్స్ కాబట్టి y1 y2 y3 అన్నట్టు ఇది జస్ట్ అక్కడ రాశారు. చూద్దాం దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే దిస్ ఇంప్లైస్ x1 x2 x3. సో దిస్ ఈస్ ఈక్వల్ టు, దాన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుందమ్మా, 1 డివైడెడ్ బై 4 1 1 అంటే √6 అన్నట్టు ఇది. అలాగే -1 డివైడెడ్ బై √3 అవుతుంది. అట్లాగే -1 డివైడెడ్ బై అట్లాగే 2 డివైడెడ్ బై √6, దాని తర్వాత 1 డివైడెడ్ బై √3, దాని తర్వాత అది 0 బై సంథింగ్ అంటే 0నే అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ 1 బై √6, దాని తర్వాత -1 బై √3, దాని తర్వాత 1 డివైడెడ్ బై √2. సో దిస్ ఈస్ మల్టిప్లైడ్ బై y1 y2 y3. సో ఇప్పుడు దీని అర్థం ఏంటి అని అంటే, నేను దీన్ని ఇట్లా రాస్తున్నాను చూడండి. సో దీనికి సంబంధించి ఓన్లీ నేను ఇది ఒకటే మల్టిప్లై చేస్తున్నానమ్మా. ఐఎమ్ టేకింగ్ ఫస్ట్ రో తీసుకుంటున్నాను, మల్టిప్లై చేస్తున్నాను. ఫస్ట్ రో కాలం, సో 1 బై √6 ఇంటూ y1 -1 బై √3 ఇంటూ y2 -1 బై √2 ఇంటూ y2. ఫస్ట్ రో కాలం తోటి మల్టిప్లై చేశాను, y3 కదా మరి. అట్లాగే సెకండ్ రో 2 బై √6 y1 ప్లస్ 1 బై √3 y2 ప్లస్ 0 y3. అట్లాగే థర్డ్ది 1 బై √6 y1 -1 బై √3 y2 ప్లస్ 1 బై √2 y3. సో ఇది మల్టిప్లై చేశాను ఓన్లీ రైట్ సైడ్ని. సో దేర్ ఫోర్ ఇప్పుడు కంపారిజన్ చేస్తున్నాను టూ సైడ్స్లో. x1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 1 బై √6 ఇంటూ y1 -1 బై √3 ఇంటూ y2 -1 బై √2 ఇంటూ y3. అట్లాగే x2 ఈక్వల్ టు ఏమవుతుంది, 2 బై √6 ఇంటూ y1 ప్లస్ 1 బై √3 ఇంటూ y2 ప్లస్ 0 y3 అన్నట్టు ఇది. అట్లాగే కంపారిజన్ టూ సైడ్స్లో చేస్తే x3 ఈక్వల్ టు ఏమవుతుంది, x3 ఈక్వల్ టు, సో యు ఆర్ గెటింగ్ 1 బై √6 y1 -1 బై √3 y2 ప్లస్ 1 బై √2 y3. సో దిస్ ఈజ్ యువర్ ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్. ఘోరంగా లేదు. ఓన్లీ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. అవి రెండు వచ్చిన తర్వాత ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి కొంచెం ఇబ్బంది. నార్మల్ ఫామ్ తొందరగానే వస్తుంది. నార్మల్ ఫామ్ y ట్రాన్స్పోజ్ dy అనండి, డైరెక్ట్లీ యూ విల్ గెట్ నార్మల్ ఫామ్. ఒక ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ దగ్గరికి వచ్చినప్పుడే ఈ నార్మలైజ్డ్ మోడల్ మ్యాట్రిక్స్ ఒక్కటి మనం క్యాలిక్యులేషన్ చేయాలి. అదొక్కటే కొంచెం మనకి ఇబ్బంది. అదొక్కటి కొంచెం జాగ్రత్తగా కనుక ఉంటే మనకి ఈజీ అవుతుంది. అది అమ్మ రాజేశ్వరి ఉన్నా, కళ్ళు తిరిగేది ఆన్లైన్ తిరగలేదు కదా. దీక్షిత ఉన్నదా అమ్మాయి, బక్క అమ్మాయి? కింద పడకు, ప్రాబ్లం డేంజర్గా ఉంటుంది. కొంచెం లెంతీగా అనిపించినా కానీ ప్రొసీజర్ ఈజ్ వెరీ సింపుల్ టు అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. సేమ్ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్. అడిషనల్లీ యు ఆర్ ఫైండింగ్ వన్ ఈజ్ నార్మల్ ఫామ్ అండ్ అనదర్ ఈజ్ ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్. అదొక్కటి కొంచెం జాగ్రత్తగా చేస్తే సరిపోతుంది. ఎక్కడ చిన్న మిస్టేక్ పోయినా మొత్తం రాంగ్ వస్తుంది. అవును, ఇక తప్పదు. అందుకని కొంచెం జాగ్రత్తగా మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు హ్యాపీగా ఇంకొక ప్రాబ్లం చేస్తారా? ఇప్పుడు ఏమ్మా, ఒకటి హోంవర్క్ ఇయ్యనా నేను? ఇంటి దగ్గర చేయండి, ఇక్కడ చేస్తే ఇబ్బంది అవుతుంది. సో యూ టేక్ వన్ ప్రాబ్లం, హోంవర్క్ అని రాసేయండి. సో హోంవర్క్, రెడ్యూస్ 3x square plus 5y square plus 3z square minus 2yz plus 2zx minus 2xy to canonical form. ఇది ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? రెడ్యూస్ ద క్వాడ్రాటిక్ ఫామ్ ఇంటూ కెనానికల్ ఫామ్. కెనానికల్ ఫామ్ అన్నా
నార్మల్ ఫామ్ అన్నా రెండు ఒకటే, బై ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇట్లా కనబడింది అనండి ఖచ్చితంగా చేయాల్సిందే, బై ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్. ఏమన్నా ఆన్సర్ చెప్పమంటారా? ఆన్సర్ అంటే ఐగన్ వాల్యూస్ ఏమి వస్తాయనేది చెప్పమంటావా? అవసరం లేదా? ఓకే సరే, క్లూ ఇవ్వమంటే ఇస్తా, ఐగన్ వాల్యూస్ ఏమి వస్తాయి అనేది అది చేసేయండి. ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టార్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత డయాగోనల్ మ్యాట్రిక్స్, మోడల్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయండి. దెన్ యూ ఫైండ్ అవుట్ ద కెనానికల్ ఫామ్, దట్ ఈస్ నార్మల్ ఫామ్ అన్న కెనానికల్ ఫామ్ అన్న ఒకటే. దాని తర్వాత ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్తారు. ఓకేనా? ఓకే సార్. ఒక్కసారి ఎవరు 531 నో సార్ అని అన్నారు. నో అంటే ఏంటిది నో అన్నట్టు? సరే ఒక్కసారి నోట్ అని రాయండి. ఆన్సర్ వద్దంటున్నారా? ఓకే, నోట్. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది నోట్, నోట్ అని రాసేయండి. నోట్. నేను దాంట్లో ఒక ఫస్ట్ పాయింట్ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ అమ్మా. అది ద నంబర్ ఆఫ్ non-zero terms, the number of non-zero terms of normal form of a quadratic form is called rank of the quadratic form. మనం ఇంతకుముందు మ్యాట్రిసెస్ లో ఒకటి ర్యాంక్ అనేది చేసాము. ఇక్కడ ర్యాంక్ అంటే ఏంటి అని అంటే క్వాడ్రాటిక్ ఫామ్ లో నంబర్ ఆఫ్ నాన్ జీరో టర్మ్స్ ఇన్ ద నార్మల్ ఫామ్ అండ్ డినోటెడ్ బై స్మాల్ ఆర్ తోటి డినోట్ చేస్తారు. నేను చెప్తాను, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి మీకు ఐడియా ఉండడానికి చెప్తాను నేను. దాని తర్వాత ద నంబర్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ of the normal form of a quadratic form is called index of the quadratic form. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే మీకు ఐడియా వస్తుంది. ఇండెక్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఫామ్ అండ్ డినోటెడ్ బై ఎస్ తోటి డినోట్ చేస్తారు. నెక్స్ట్ లైన్ ఇంకొక పాయింట్ ఉందమ్మా, ద సిగ్నేచర్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఫామ్. ఇది షార్ట్ ఆన్సర్స్ లో అడుగుతారు ఇవి డెఫినేషన్స్. ద సిగ్నేచర్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్, సిగ్నేచర్ అంటే మీరు సైన్ కాదు ఇది. ద సిగ్నేచర్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఫామ్ ఈస్ గివెన్ బై 2s - r. ఇది ఫార్ములా 2s - r. ఇక్కడ క్వాడ్రాటిక్ ఫామ్ లో మనకి నార్మల్ ఫామ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఒక 3 పాయింట్స్ ఉన్నాయి. ఒకటో ర్యాంక్ అన్నాడు, ఒకటి ఇండెక్స్ అన్నాడు, ఇంకొకటి సిగ్నేచర్ అని అన్నారు. నేను మీకు ఐడియా ఉండడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. అమ్మ ఒక్కసారి ఇటు చూడండి అమ్మ, అందరు జాగ్రత్తగా చూడండి. యూ జస్ట్ టేక్ వన్ ఎగ్జాంపుల్, జస్ట్ ఐడియా కోసం ఇది. సపోజ్ మనకి ఒక క్వాడ్రాటిక్ ఫామ్ ఇచ్చారు, దానికి ఆల్రెడీ మీరు నార్మల్ ఫామ్ క్యాలిక్యులేషన్ చేశారు. నార్మల్ ఫామ్ అంటే ఏంటి, ఎట్లా చేస్తారు? ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్ వచ్చిన తర్వాత నార్మల్ ఫామ్ రావాలంటే ఒక ఫార్ములా ఇచ్చాను, y ట్రాన్స్పోజ్ dy అని రాస్తారు. అప్పుడు మీకు ఒక ఆన్సర్ వస్తుంది. ఇంతకుముందు మనం చేసిన దాంట్లో y1² + 4y2² + 3y3² అని వచ్చింది కదమ్మా నార్మల్ ఫామ్, దాన్ని అన్నట్టు. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఒకటి ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఫర్ ద నార్మల్ ఫామ్ ఆల్రెడీ ఒకదానికి తీసుకున్నాను నేను. ఫర్ ద నార్మల్ ఫామ్ ఒకటి ఆల్రెడీ క్యాలిక్యులేషన్ చేస్తే నాకేమొచ్చిందంటే y1² - 2y2² + y3² అని ఒకటి వచ్చింది. ఆల్రెడీ నేను క్యాలిక్యులేషన్ చేశాను ఒక క్వాడ్రాటిక్ ఫామ్కి.
నార్మల్ ఫామ్కి కన్వర్ట్ చేసిన తర్వాత ఈ ఆన్సర్ ఉందమ్మా. ఈ ఆన్సర్ ఉన్న తర్వాత నేను దీంట్లో ఏం చేస్తానంటే స్మాల్ ఆర్ రాస్తున్నా. స్మాల్ ఆర్ అంటే ఏంటి? ర్యాంక్. ర్యాంక్ అంటే ఏంటి అని అంటే నంబర్ ఆఫ్ నాన్ జీరో టర్మ్స్. నెంబర్ ఆఫ్ నాన్ జీరో టర్మ్స్. అమ్మ ఒక్కసారి మనకిచ్చిన నార్మల్ ఫామ్లో కోఎఫిషియెంట్స్ చూడండి. కోఎఫిషియెంట్స్ నాన్ జీరో ఎన్ని ఉన్నాయో చెప్పండి. ఫస్ట్ దాని కోఎఫిషియెంట్ 1 ఉంది, సెకండ్ దానిది -2 ఉంది, థర్డ్ దానిది 1 ఉంది. హౌ మెనీ నాన్ జీరో టర్మ్స్ ఆర్ దేర్? నాన్ జీరో టర్మ్స్ 3. సో అది ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు 3 అని అంటారు. ర్యాంక్ ఈజ్ 3. అట్లాగే ఎస్ అన్నాను. ఎస్ అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి అని అంటే ఇండెక్స్. ఎస్ అంటే ఇండెక్స్. ఇదేంటి అంటే నంబర్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అన్నట్టు. నంబర్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. సో మనం క్యాలిక్యులేషన్ చేసిన నార్మల్ ఫామ్లో పాజిటివ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. ఫస్ట్ దాని కోఎఫిషియంట్ +1, సెకండ్ దాని -2, థర్డ్ దాని +1 ఉంది. ఓన్లీ పాజిటివ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయని అంటే 2 అన్నట్టు. సో దీని తర్వాత దేర్ఫోర్ సిగ్నేచర్ క్యాలిక్యులేషన్ చేస్తారు. సిగ్నేచర్. ఆ సిగ్నేచర్కి ఫార్ములా ఏంటి అంటే 2s - r. అంటే 2 × s అంటే 2, r అంటే 3. సో 4 - 3 ఈజ్ నథింగ్ బట్ 1 అన్నట్టు. సో అది దానికి సంబంధించి. అంటే ఒక్కొక్కసారి ఎగ్జామినేషన్లో నార్మల్ ఫామ్ ఆల్రెడీ వాళ్ళే ఇచ్చేసి ఆస్కింగ్ టు క్యాలిక్యులేట్ ర్యాంక్, ఇండెక్స్ అండ్ సిగ్నేచర్. సపోజ్ వాళ్ళు నార్మల్ ఫామ్ ఇవ్వలేదు, ఓన్లీ క్వాడ్రాటిక్ ఫామ్ ఇచ్చారు అండ్ ఆస్కింగ్ టు ఫైండ్ అవుట్ ర్యాంక్, ఇండెక్స్ అండ్ సిగ్నేచర్. అప్పుడు ఎట్లా చేస్తారు? ఏం చేస్తారమ్మా? నార్మల్ ఫామ్ చేసిన తర్వాతకి ముందు నార్మల్ ఫామ్ చేయాలి. నార్మల్ ఫామ్ చేసిన తర్వాత అవి రాగానే ఇమీడియట్గా ఈ 3 క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుంది. సో అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ మనకి అట్లా ఏమన్నా అడిగారు అనుకోండి, ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ నార్మల్ ఫామ్ వరకు చేసి వదిలిపెట్టేస్తే సరిపోతుంది. నార్మల్ ఫామ్ వరకు వదిలిపెట్టాలి. దీని మీద ఒక చిన్న ప్రాబ్లం ఇవ్వనా నేను? ఎందుకంటే ఒక్కసారి అడిగారు ఇది ఎగ్జామినేషన్లో. చిన్న ప్రాబ్లం ఇస్తాను, మీకు ఐడియా కూడా ఉంటుంది ప్రాబ్లం. ఇది కూడా హోంవర్క్ కిందకి తీసుకోండి. ఫైండ్ ఇండెక్స్, ర్యాంక్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ the quadratic form x² + y² + 2z² - 2xy + 4zx + 4yz. ఏంటమ్మా ఇక్కడ? నాకు దీని ఆన్సర్ చెప్పండి, ఎట్లా చేస్తారు? దే ఆర్ ఆస్కింగ్ టు క్యాలిక్యులేట్ ఇండెక్స్, ర్యాంక్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఫామ్ అని అన్నారు. ఏం చేయాలి మీరు? నార్మల్ ఫామ్ కన్నా ముందు ఒక్కటి నార్మల్ ఫామ్ ఒక్కటే క్యాలిక్యులేషన్ చేస్తాం. ఇంతకుముందు నార్మల్ ఫామ్ తోటే ఆర్థోగోనల్ చేసాం కదా, అంత అవసరం లేదు. ఓన్లీ నార్మల్ ఫామ్ ఒక్కటి చేసి దాన్ని బట్టేసి మనం చెప్పేయచ్చు. దాని తర్వాత ఇక్కడ మీకు నోట్ అనేది అయితే ఇచ్చానో దాన్ని యూజ్ చేసుకుంటూ పాజిటివ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, నాన్ జీరో టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, సిగ్నేచర్ క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏమంటున్నారు సార్, 3 ఈక్వల్ వస్తే పాజిటివ్ సెమీ డెఫినెట్ అంటారా? 3 పాజిటివ్లు కనుక వస్తే, అన్ని >0 కనుక వస్తే పాజిటివ్ డెఫినెట్ అనండి. దాంట్లో 0 అనే టర్మ్ కనుక ఇన్వాల్వ్ అయితే పాజిటివ్ సెమీ డెఫినెట్ అంటారు. అట్లా 0 లేకపోతే ఓన్లీ పాజిటివ్ డెఫినెట్. అట్లాగే నెగిటివ్ వాల్యూస్లో 0 లేకుండా ఉంటే నెగిటివ్ డెఫినెట్. రిపీట్ నోట్ అని అంటారు, సిగ్నల్ ప్రాబ్లం అంట. అమ్మ ఒక్కసారి ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. మనకు ఆల్రెడీ ఒకటి నార్మల్ ఫామ్ ఇచ్చారు, ఇట్లా y1² + 2y2² - 2y2² + y3² అని చెప్పేసి దే హ్యావ్ ఆల్రెడీ క్యాలిక్యులేటెడ్ నార్మల్ ఫామ్. ఆ నార్మల్ ఫామ్కి ఇప్పుడు నేను ర్యాంక్ క్యాలిక్యులేషన్ చేయాలి. ర్యాంక్ అంటే ఏంటి అంటే క్వాడ్రాటిక్ ఫామ్లో నంబర్ ఆఫ్ నాన్ జీరో టర్మ్స్ అన్నట్టు. మనకున్న దాంట్లో కోఎఫిషియెంట్స్ మాత్రమే చూడండి. ఈ కోఎఫిషియెంట్స్ అనేది నాన్ జీరోలు ఎన్ని ఉన్నాయి? సో ఫస్ట్ది 1 ఉంది, సెకండ్ది -2 ఉంది, థర్డ్ది 1 ఉంది. 3 నాన్ జీరో టర్మ్సే కాబట్టి సో నాన్ జీరో టర్మ్స్ 3, అది ర్యాంక్ అన్నట్టు. ఇండెక్స్ అంటే ఏంటి అంటే ఓన్లీ పాజిటివ్, నార్మల్ ఫామ్కే చూడాలి, వేరే దానికి చూడకూడదు. మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఫామ్కి కాదు, నార్మల్ ఫామ్కి చూడాలి.
ఈ నంబర్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ దానికి +1 ఉంది, సెకండ్ది -2, థర్డ్ది +1. సో పాజిటివ్ టర్మ్స్ మాత్రమే చూస్తే ఇక్కడ 2 ఉన్నాయి, మధ్యది నెగిటివ్ కాబట్టి నెగిటివ్ వదిలిపెట్టండి. సో నార్మల్ ఫామ్కి ఈ రెండు క్యాలిక్యులేషన్ చేసి సిగ్నేచర్ ఈజ్ నథింగ్ బట్ 2s - r, డైరెక్ట్లీ యూ విల్ గెట్ యువర్ ఆన్సర్. ఓకేనా? మీకు ఏం లేదమ్మా, ఒక్కసారి అమ్మ ఇంతకుముందు నేను చేసిన ప్రాబ్లం చూడండి. నార్మల్ ఫామ్ నేను క్యాలిక్యులేషన్ చేసినప్పుడు నాకు ఏమొచ్చింది? y1² + 4y2² + 3y3² కదా. మీ ఐగన్ వాల్యూస్ ఏంటి దీక్షిత? ఫస్ట్ ప్రాబ్లం నేను చేసినప్పుడు వాట్ ఆర్ ద ఐగన్ వాల్యూస్? 1 4 3. ఒక్కసారి నార్మల్ ఫామ్ చూడు. ఫస్ట్ కోఎఫిషియంట్ 1 ఉంది, సెకండ్ కోఎఫిషియంట్ 4 ఉంది, థర్డ్ కోఎఫిషియంట్ 3 ఉంది. అంటే మీకు ఇక్కడ ఐగన్ వాల్యూసే రాస్తున్నారు మీరు, అర్థమవుతుంది కదమ్మా? నార్మల్ ఫామ్ లో ఫస్ట్ ఇంటూ y1², సెకండ్ ఐగన్ వాల్యూ ఇంటూ y2², థర్డ్ ఐగన్ వాల్యూ ఇంటూ y3². అంటే ఐగన్ వాల్యూస్ కనుక మనకు ఐడియా ఉంటే డైరెక్ట్ గా నార్మల్ ఫామ్ రాయొచ్చు అన్నట్టు. ఓకేనా? మొత్తం ప్రొసీజర్ అయితే అర్థమైంది కదా ఇది. సో విత్ దిస్ యువర్ కంప్లీట్ సెకండ్ యూనిట్ ఈస్ క్లోజ్డ్. మొత్తం అయిపోయిందమ్మా. మనకి అసైన్మెంట్ కూడా ఇప్పుడు మొత్తం కవర్ అవుతుంది. సో A to Z. దీనికి ఏమైనా ఆన్సర్ చెప్పాలా మరి? మనోళ్ళు ఏమంటున్నారు, నార్మల్ ఫామ్ ఒక్కటే కనుక క్యాలిక్యులేషన్ చేయాలి అని అంటే ఐగన్ వెక్టార్స్ తోటి కూడా మనకు పని లేదు, ఓన్లీ ఐగన్ వాల్యూస్ వస్తే సరిపోతుంది. అంతే కదమ్మా? ఎందుకంటే మనం ఓన్లీ నార్మల్ ఫామ్ లో వీఆర్ యూజింగ్ ఓన్లీ ద ఐగన్ వాల్యూస్, నో నీడ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఐగన్ వెక్టార్స్ ఓన్లీ. అక్కడ ఒకవేళ ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ అని కనుక అడిగితే మాత్రం ఖచ్చితంగా ఐగన్ వెక్టార్స్ ఉండాలి. అక్కడ నేను ఇంతకుముందు ప్రాబ్లం చూడండి, మనకి ఎట్లా ఇచ్చాను? రెడ్యూస్ దిస్ క్వాడ్రాటిక్ ఫామ్ టు కెనానికల్ ఫామ్ బై ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నారు. అప్పుడు ఏం చేయాలంటే ఐగన్ వాల్యూస్ తో పాటు ఐగన్ వెక్టార్స్ కూడా క్యాలిక్యులేషన్ చేయాలి. ఇక్కడ మాత్రం అవసరం లేదు, ఓన్లీ ర్యాంక్, ఇండెక్స్, సిగ్నేచర్ అని అన్నప్పుడు యు నో నీడ్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ యువర్ ఐగన్ వెక్టార్స్. ఓకేనా?